బ్రేకింగ్ న్యూస్. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్ల మాధవి తీరు వివాదాస్పదంగా మారింది. నగరంలోని పలు రోడ్లపై కొందరు ఇస్కాన్ సభ్యులు భగవద్గీత పుస్తకాల అమ్మకాలు చేపట్టారు. దీనికి సంబంధించి ఇస్కాన్ సభ్యులపై గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై పుస్తకాలు అమ్మేందుకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ వారిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే మాధవి. దీనిపై ఇస్కాన్ సభ్యులు సైతం అదే రేంజ్లో బదులిచ్చారు. తాము బంగ్లాదేశ్లో లేము, ఇండియాలోనే ఉన్నామంటూ సమాధానం చెప్పారు ఇస్కాన్ సభ్యులు. దీంతో మాధవి తీరును పలువురు తప్పుపడుతున్నారు. You cannot build temple on the roof. You are making temple on the roof. Please don't do that. No, we are not making temples, but we are trying to spread this knowledge. You cannot spread knowledge like this. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. ప్రస్తుతం భగవద్గీత పుస్తకాలు రోడ్డుపైన అమ్ముతున్నందుకు ఎమ్మెల్యే గల్లా మాధవి అభ్యంతరం తెలిపారు కదా, అసలు ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారు? ఏంటి అక్కడ గొడవకి కారణం? ప్రియా, ప్రధానంగా నిన్న 2 రోజుల నుంచి కూడా యూపీకి సంబంధించి ఇస్కాన్ టెంపుల్ కి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుంటూరులోని అనేక ప్రాంతాల్లో కూడా భగవద్గీతకు సంబంధించినటువంటి పుస్తకాలని అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా కూడా వాళ్ళు ఈ పుస్తకాలకు సంబంధించి ఎవరైతే వాహనదారులు కానీ అదేవిధంగా రోడ్డుపై వెళ్ళేటటువంటి వాళ్ళకి అవగాహన కలిగిస్తూ ఆ పుస్తకాల అమ్మకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న గల్లా మాధవి తన ప్రోగ్రామ్ ఏదైతే ట్రాఫిక్ కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తిరిగి తన కార్యాలయానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇస్కాన్ కు సంబంధించినటువంటి సభ్యులు కనిపించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది తనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెకి ఈ అంశం పైన చెప్పడంతో ఆమె అక్కడ బండి పైన వెళ్తున్నటువంటి మాధవి కూడా ఆగి వారి దగ్గరకు వెళ్లి వారిని ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రశ్నించే తరుణంలో వారిపైన కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు కూడా మనకు క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ వాళ్ళకి చెప్పేటటువంటి విధానంలో చెప్తే బాగుండేది, కానీ ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఘర్షణ పడుతున్నట్టు అసలు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడ అమ్మటం రాంగ్ అనే విధంగా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వాళ్ళు కూడా క్లియర్ గా ఆమెకైతే సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. మేము ఉన్నది ఇండియాలోనే, బంగ్లాదేశ్ లో కాదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సభ్యులైతే ఆమెకు సమాధానం చెప్పడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది మతానికి సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తే దాన్ని నియంత్రించేటటువంటి ప్రయత్నం కూడా చేసింది. ఇక్కడ మతాలకి సంబంధించినటువంటి అంశం కాదు, మీరు కంపల్సరీగా ఇక్కడ అమ్మటం రాంగు, మేము ఏదైనా ప్లేస్ చూపిస్తామో అక్కడ అమ్ముకోండి, ఇట్లా రోడ్ల పైన అయితే ఈ భగవద్గీతలు అమ్మటం ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దు అనే విధంగా ఆగ్రహం వ్యక్తం చేయడం పైన హిందూ సంఘాలు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇస్లాంకి సంబంధించి భగవద్గీతకు సంబంధించినటువంటి పుస్తకాలు మాత్రమే గల్లా మాధవికి కనిపించడం విడ్డూరంగా ఉంది. మిగిలిన వాళ్ళు అనేక మంది కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని నియంత్రించలేదు. కానీ ఓన్లీ హిందూ మతానికి సంబంధించినటువంటి ఇస్కాన్ భగవద్గీత అమ్ముతున్నటువంటి నేపథ్యంలో ఆమె ఈ విధంగా ఆపడం ఏంటనే విధంగా కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఈ అంశం పైన మాత్రం ఇస్కాన్ సభ్యులు అయితే కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా మేము అనేక సార్లు అనేక ప్రాంతాల్లో కూడా ఈ విధంగానే సేల్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి వీటిపైన అవగాహన ఉండదు, వాటిని చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు చాలా మంది వచ్చి కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళకి అందుబాటులో వీళ్ళు ఉండే విధంగానే మేము ఈ విధంగానే అమ్ముతున్నాము. మా బుక్స్ కి సంబంధించినటువంటి వెహికల్ కూడా ఉంది, అయినా కూడా ఆమె ఆ విధంగా మాట్లాడటం అనేది కొంత ఇబ్బందిగా ఉంది అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నారు. దీనిపైన మాత్రం ప్రస్తుతానికైతే కొంచెం వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన అయితే గల్లా మాధవికి సంబంధించి ఎవరు కూడా వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే నిన్న వాళ్ళకి చెప్తూ మాత్రం మీకు ఒక స్థలం కేటాయిస్తాం, అక్కడ అమ్ముకోమని మాత్రం చెప్పడం జరిగింది. ప్రియా. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Clash కాదు, ఇది wrong. Give me the numbers. Why don't you give it by 3? Why don't you give it?